నమస్తే, నేను చోవల కృష్ణాంజనేయులు. తెలుగుదేశము జనసేన కూటమి కొంత వెనకబడ్డాయి. వీళ్ళు ఎన్నికల ప్రక్రియ మొదలవుతున్నప్పటికీ కూడా ఇంకా సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన, అదేవిధంగా పొత్తులకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు వ్యవహారంలో తేలటం లేదు అనేటువంటి చర్చ ఉంది. ఇది కొంత ప్రతిపక్ష పార్టీలకి తెలుగుదేశం జనసేనకు మైనస్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 175కు 175 స్థానాలు గెలవాలి అని లక్ష్యంతో కొంతమంది పాత ముఖాలను మార్చడం, కొత్త ముఖాలను తీసుకురావడం, ఇవన్నీ కూడా ప్రయత్నాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. 5వ వాళ్ళ లిస్టు కూడా రెడీ అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 27వ తేదీన భీమిలి నుంచి మొదలు పెట్టబోతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు అయితే రాకదలు రాని సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు, అది ఓకే. కానీ సీట్లకు సంబంధించినటువంటిది ఏంటి? తెలుగుదేశం జనసేన పొత్తుంది, ఇంకా బీజేపీ పొత్తు తేలలేదు. వీళ్ళ సంగతి ఏంటో తేలటం. అయితే జనసేనలో కొంతమంది వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కొంతమంది జనసేనలో చేరుతున్నారు, కొంతమంది తెలుగుదేశాల్లో చేరేటువంటి పరిస్థితి ఉంది. ఈ చేరికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొంత వేగవంతం అయ్యేదానికి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు తెలుగుదేశం జనసేన. ఈ నెల 28వ తేదీన కీలకంగా జనసేనలో కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం 28వ తేదీన ముహూర్తం జనసేనలో చేరబోతున్నారు అనేటువంటి సమాచారం. ముద్రగడ్డ పద్మనాభం, ఆయన కుమారుడు గిరిబాబు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు జనసేనలో చేరేదానికి అవకాశం ఉండొచ్చు అనేది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి, ఆయన సీటు లేదు, ఆయన్ని వేరే చోట మార్చాలనేటువంటి దాని మీద వైసీపీ నిర్ణయించిన నేపథ్యంలో ఆయన కూడా అలకబూనాడు. ఆయన ఈ మధ్యకాలంలోనే పవన్ కళ్యాణ్ని కలిశారు. ఆయన కూడా జనసేన పార్టీలో చేరబోతున్నాడు అనేది ఇప్పటికే ప్రచారం జరిగింది. ఇంకా వైసీపీకి అయితే ఆయన రాజీనామా చేయలేదు, కానీ జనసేనలో చేరబోతున్నారు. ఆయన ఇంటి ముందు ఆల్రెడీ జనసేన పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి పోస్టర్లు, చంద్రబాబు చిరంజీవితో బాలశౌరి ఉన్న పోస్టర్లు ఇవన్నీ కూడా వేశారు. ఆయన కూడా 28వ తేదీనే పవన్ కళ్యాణ్ కలిసి ఆ రోజున జనసేన పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి దాని మీద. అయితే ముద్రగడ్డ పద్మనాభం 28వ తారీఖున చేరబోతున్నారు జనసేనలో అనేటువంటి విషయం ఇప్పటివరకు అయితే జనసేన అధికారికంగా ప్రకటించాల. ఇంకా ముద్రగడ్డ పద్మనాభం వాళ్ళు కూడా ఇంకా ప్రకటించి ఉండలేదు. ఇంకా ఏమైనా దీంట్లో కొంత ఏమైనా గందరగోళం ఉందా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకు అనంటే ముద్రగడ్డ పద్మనాభం వైసీపీతో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో, ఎందుకు వైసీపీతో అసంతృప్తికి వెళ్ళారు? అసలు వైసీపీలో చేరాలనుకున్నారు, వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. ఈయన మాత్రం రాజ్యసభకు పంపించమని అడిగారు ముద్రగడ్డ పద్మనాభం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభాన్ని రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయమని అడిగారు. లేదు నేను నేరుగా ఎన్నికల్లో పోటీ చేయను అని, లేదంటే కాకినాడ నుంచి అయినా పోటీ చేయమని అడిగారు. ఈయన నేను పోటీ చేయను, నాకు రాజ్యసభ కావాలని అడిగారు. రాజ్యసభ వేరే వాళ్ళకి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో ముద్రగడ్డ పద్మనాభం కొంత ఆయన మనస్తాపానికి గురయ్యాడు. దాంతో నేను వైసీపీలో చేరను, చేరితే తెలుగుదేశంలో అయినా జనసేనలో అయినా చేరతానని చెప్పారు. దాంట్లో భాగంగానే జనసేన తాడేపల్లి గూడెం సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన నాయకుడు శ్రీనివాసు ఆయన వెళ్ళి కలవటము, ముద్రగడ్డ పద్మనాభాన్ని కలిసి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేసి, నేను పవన్ కళ్యాణ్తో నాకేం విభేదాలు, పవన్ కళ్యాణ్ వస్తే నేను మా ఇంటికి రమ్మనండి కాఫీ తాగడానికి వస్తే నేను జనసేన పార్టీలో చేరతాను అనేటువంటి దాని మీద ఆహ్వానించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడు జ్యోతుల్ నెహ్రూ కూడా వెళ్ళి కలిశాడు. తర్వాత వైసీపీ వాళ్ళు కొంతమంది కలవడానికి ప్రయత్నం చేశారు, కానీ ముద్రగడ్డ పద్మనాభం దానికి అంగీకరించలేదు. అయితే ముద్రగడ్డ పద్మనాభం పవన్ కళ్యాణ్ని ఇంటికి ఆహ్వానించాడు కాఫీ తాగటానికి, మరి బ్రేక్ఫాస్ట్కి ఆహ్వానించాడు. దానికి మరి ఈయన బొలిశెట్టి శ్రీనివాసు ఆయన ద్వారాగా వెళ్ళి ఆయన బొలిశెట్టి శ్రీనివాసు ఈ విధంగా ముద్రగడ్డ పద్మనాభం ఆయన సానుకూలంగా ఉన్నారు, మనము ఆయనకు వెళ్ళి ఆహ్వానిస్తే ఆయన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని పవన్ కళ్యాణ్కి చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకోసమంటే ప్రతి చిన్న విషయానికి కూడా అలిగే స్వభావం కలిగినటువంటి వాళ్ళు ముద్రగడ్డ పద్మనాభం. రేపు పొద్దునగిన పవన్ కళ్యాణ్ ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి వెళ్ళి కాఫీ తాగడానికి వెళ్ళలేదనుకోండి, అందుకు అది కూడా చేరకుండా ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి మనస్తత్వం గతంలో ఆయన చేసిన నిర్ణయాలు, వ్యవహారాలు ఇవన్నీ మనం చూసిన తర్వాత మాట్లాడేటువంటి మాటలు, ఇదేం విమర్శ కాదు. అయితే ఆయన 21వ తారీఖున ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి వెళ్తారు పవన్ కళ్యాణ్ అని ఒక చర్చ జరిగింది, ఒక డేట్ అనుకున్నారు 20వ 21వ తారీఖు. అయితే 22న అయోధ్యకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్. అయితే
23 వెళ్తారు ముద్రగడ పద్మనాభం ఇంటికని అన్నారు. మరి ఈరోజు కూడా మరి ఆయన వెళ్ళి ఉండలేదు. మరి రేపు నిన్న వెళ్ళి ఉండలేదు, ఈరోజు మరి 24 వచ్చింది. మరి 28 లోపులో పవన్ కళ్యాణ్ వెళ్ళి ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి వెళ్ళి ఆయన సాదరంగా ఆహ్వానిస్తే 28వ తారీఖున మరి జనసేన పార్టీలో మరి మంగళగిరి ప్రధాన కార్యాలయంలోనే ముద్రగడ్డ పద్మనాభం, అదేవిధంగా బాలశౌరి, ఇంకెవరైనా సరే మరి జనసేనలో చేరేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా చేర్చుకునే దానికి అవకాశం ఉండొచ్చు. బహుశా ముహూర్తం అయితే మాత్రం 28వ తేదీ అనేటువంటిది మాత్రం అనధికారికంగా బయటకు వచ్చింది.